హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయ గంగవాయిల్ కూర పప్పును మస్తు తొందరగా అల్కగా మంచి రుచికరంగా వండుకుందాము. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ గంగవాయిల్ కూర పప్పు వండడానికి ముందుగా నేను ఒక పచ్చి మామిడికాయ తీసుకొని దీని మీద ఉన్న పొట్టును గీరేసుకుంటున్నా. ఇక మామిడికాయ పొట్టు గీరేసుకున్నాక ఇప్పుడు ఈ మామిడికాయను చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ తురుములాగా గీరేసుకోవాలనుకుంటే అట్లా కూడా గీరేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక మామిడికాయను ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలి. తీసుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఇలా కొన్ని నీళ్ళు పోసుకొని ఈ పప్పును ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నాకు ఇక్కడ ఒక కప్పు అంటే 1/2 కిలో పప్పు అయింది. ఇక పప్పును శుభ్రంగా కడుక్కున్నాక ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పప్పుకు 3 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఇక నీళ్ళు పోసుకున్నాక ఒక చెంచాడు నూనె కూడా వేసుకోవాలి. అట్లనే చిటికెడంత పసుపు కూడా వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని ఇప్పుడు ఈ కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మంట ఎక్కువ పెట్టి ఎక్కువ మంట మీద ఒక 2 విజిల్స్ వచ్చేదాకా పప్పును ఉడికించుకోవాలి. ఇక 2 విజిల్స్ వచ్చినాక స్టవ్ బంద్ చేసి ఈ పప్పును తీసి పక్కకు పెట్టుకోవాలి. పప్పు బాగా మెత్త ఉడకనియద్దు, కొంచెం పలుకుగానే ఉండాలి. ఇక ఇప్పుడు నేను 1/2 కిలో పప్పుకు 1/2 కిలో గంగవాయిల్ కూర తీసుకొని దీని ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ గంగవాయిల్ కూరను శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకుంటున్నా. ఇక ఇప్పుడు ఒక 7-8 వెల్లిపాయలు తీసుకొని రోట్లో వేసుకోవాలి. అట్లనే ఒక చెంచాడు జీలకర్ర కూడా తీసుకొని రోట్లో వేసుకొని వీటన్నిటిని కొంచెం కచ్చపచ్చగా దంచుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా, ఇప్పుడు దీంట్లో 2 చెంచాల కారం వేసుకోవాలి. అట్లనే మనం కచ్చపచ్చ దంచుకున్న జీలకర్ర వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అట్లనే రుచికి సరిపడినంత ఉప్పు, మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, కట్ చేసుకున్న గంగవాయిల్ కూరను కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు మెల్లగా నిమ్మలంగా నిదానంగా కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసిపోయినాయి కదా. కలిసిపోయాక ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. నీళ్ళు కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి అన్ని చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక అన్నిటిని మంచిగా కలుపుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టుకొని ఇప్పుడు ఈ కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద ఒక 10 నిమిషాల పాటు ఉడకనియాలి. ఇక 10 నిమిషాలు అయినాక కుక్కర్ మీద మూత తీసి మనం ఉడికించుకున్న ఈ పప్పును ఒకసారి కలుపుకోవాలి. మనకి ఇక్కడ పప్పును పాలకూర మంచిగా ఉడికింది. ఇక ఇప్పుడు దీంట్లో మనకు పోపు కావాలి. మనం ఇప్పుడు పోపును తయారు చేసుకుందాము. ఇక ఈ పోపు కోసం అని చెప్పి స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక ఒక చెంచాడు శనగపప్పు, సగం చెంచాడు జీలకర్ర, సగం చెంచాడు ఆవాలు, కొన్ని కట్ చేసుకున్న వెల్లిపాయ ముక్కలు, కొన్ని కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని తక్కువ మంట మీదనే పోపు మాడిపోకుండా నూనెలో వేపుకోవాలి. ఇవి వేగినాక చిటికెడంత పసుపు కూడా వేసుకొని పసుపు కూడా మంచిగా వేగినాక ఈ పోపుని తీసి మనం ఉడికించుకున్న పప్పులో వేసుకోవాలి. వేసుకొని ఈ పోపు పప్పులు మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. గింతే మనకు మంచి రుచికరమైన పుల్లగా ఉండేటువంటి మామిడికాయ గంగవాయిల్ కూర పప్పు తయారైపోయింది. చూసిరు కదా మామిడికాయ గంగవాయిల్ కూర పప్పు ఎంత మంచిగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోర్రి, మస్తు అల్కగా తొందరగా చేసుకోవచ్చు. రుచి కూడా పుల్లగా మస్తు మంచిగా ఉంటుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.